హాయ్ అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం ఒక సెకండ్ హ్యాండ్ ట్రాలీ అయితే సేల్ అయితే చేస్తున్నాను అనమాట. సెకండ్ హ్యాండ్ ట్రాలీ అంటే చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది. ఈ వీడియో మొత్తం చూడండి, దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. చాలామంది అయితే అడుగుతున్నారు, అన్న మాకు సెకండ్ హ్యాండ్లో తక్కువ ప్రైస్లో ట్రాలీలో ఉంటే చూడు. మాది గుంటూరు డిస్టిక్, మాది తెనాలి డిస్టిక్, తెనాలి మండలం, మంగళగిరి మండలం. మాది మాకు తక్కువ ధరలో ట్రాలీలు ఉంటే చూడు, మాది పల్నాడు ఏరియాలో ఏమన్నా ఉంటే చూడు అని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట. తక్కువ ప్రైస్కి మంచి మంచి ట్రాలీలు అనేది సేల్ చేస్తున్నారన్నమాట. ఈ వీడియో మొత్తం చూడండి, దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. చాలామంది అడుగుతున్నారు ట్రాలీలు కావాలని. అలాగే మీ దగ్గర ఉన్న ట్రాలీలు కూడా మీది పాత ట్రాలీ, అది పనికిరాని ట్రాలీ అయినా సరే, అంటే కండిషన్లో లేదు, వర్కింగ్లో లేదు అనుకున్నా సరే, ఆ యొక్క ట్రాలీ తీసుకెళ్ళి ఈ యొక్క ఓనర్కి ఇచ్చినా మీకు కావాల్సిన ట్రాలీ అనేది ఎక్స్చేంజ్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. వీడియో మొత్తం చూడండి, లొకేషన్ చెప్తాను, డీటెయిల్స్ చెప్తాను, దగ్గరలో ఉంటే వెళ్ళి మాట్లాడుకోండి, నచ్చితే తీసుకోండి. ఈ యొక్క ట్రాలీ వచ్చేసి మనకి గుడివాడ ట్రాలీ అని అయితే చెప్తున్నారన్నమాట. అంటే మేడ్ ఇన్ విత్ వైజాగ్ ఛానల్లో అయితే తయారు చేశారనమాట. ఒకసారి అయితే చెక్ చేసుకోండి, ఇది వైజాగ్ ఛానల్లో అయితే తయారు చేసామని అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. గుడివాడ ట్రాలీ అని అయితే చెప్తున్నారు, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకి 2014లో అయితే తీసుకోవడం జరిగిందన్నమాట. ఈ యొక్క ట్రాలీ వచ్చేసి 2014లో అయితే తీసుకున్నారు. ఈ యొక్క ట్రాలీ వచ్చేసి ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు అయితే అవుతుంది. 10 సంవత్సరాల వెనకమాల బండి అనమాట ఈ యొక్క ట్రాలీ వచ్చేసి. అలాగే టైర్స్ చూసుకుంటే, ట్రాలీకి ఉన్న టైర్లు చూసుకుంటే 50% దాకా అయితే ఉన్నాయన్నమాట. సగానికి సగం టైర్స్ అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు. అలాగే ట్రాలీలో ఎలాంటి రిపేర్ అయితే లేదనమాట. ట్రాలీ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో అవుతుందని అయితే చెప్తున్నారు. అలాగే పాత ట్రాలీ మీ దగ్గర అంటే రిపేర్లు అన్నీ ఉన్నాయి, అది పనికిరాదు అనుకున్న వాళ్ళైతే ఆ యొక్క ట్రాలీ తీసుకొచ్చి ఈ యొక్క ట్రాలీ అయితే ఎక్స్చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మరి ఈ యొక్క ట్రాలీకి వచ్చేసి మనకి 1,35,000 అయితే చెప్తున్నారు. ప్రైజ్ వచ్చేసి 1,35,000 అనమాట. ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. కూర్చొని మాట్లాడుకోండి, ప్రైజ్ అనేది తగ్గే అవకాశం కూడా అయితే ఉండొచ్చు. ఓనర్తో మాట్లాడాలనుకుంటే ఓనర్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా ఓనర్ దగ్గరికి వెళ్ళి ఓనర్తో మాట్లాడుకోండి. నచ్చిన ట్రాలీ అనేది తీసుకోండి. ఓనర్ దగ్గర 1 కాదు 2 కాదు, ఆల్మోస్ట్ 10-15 దాకా ట్రాలీలు అయితే ఉన్నాయన్నమాట. కొత్త ట్రాలీలు ఉన్నాయి, అంటే రీసెంట్గా తయారు చేసిన ట్రాలీలు ఉన్నాయి, సెకండ్ హ్యాండ్ ట్రాలీలు కూడా అయితే ఉన్నాయన్నమాట. అలాగే ట్రాలీలే కాదు, దీంతో పాటు మనకి ట్రాక్టర్లు కూడా అయితే ఉన్నాయన్నమాట. 2010 మోడల్స్ ఉన్నాయి, 15 మోడల్స్ ఉన్నాయి. ఇట్లా చాలా ట్రాక్టర్లు కూడా అయితే ఉన్నాయన్నమాట. తక్కువ ప్రైజ్లు అయితే ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు ఓనర్తో మాట్లాడుకోండి. మీకు నచ్చిన ట్రాలీ అనేది కానీ ట్రాక్టర్ కానీ తీసుకోవచ్చు అనమాట ఓనర్ దగ్గర. ఒకసారి లొకేషన్ దగ్గరికి వెళ్తే ఇంకా క్లారిటీగా మీకే తెలిసిద్ది అనమాట. ఈ యొక్క ట్రాలీ ఉన్న లొకేషన్ చూసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్ మంగళగిరి సిటీలో అవుతుందన్నమాట. మంగళగిరి సిటీలో మంగళగిరి అనే మండలంలో ఈ యొక్క ట్రాలీ అయితే ఉందన్నమాట. దగ్గరలో ఉంటే వెళ్ళి ఓనర్తో మాట్లాడుకోండి. ఓనర్ నెంబర్ అనేది టైటిల్ అయితే ఉంటుందన్నమాట. చాలామంది అయితే అడుగుతున్నారు నెంబర్ ఎక్కడ ఉందని. కింద మెన్షన్ చేసి ఉంటాను చూడండి, న్యూ ట్రాలీ 2014 మోడల్, పక్కనే ఓనర్ నెంబర్ అయితే ఉంటుంది. అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే అన్నీ ఉంటాయి కాబట్టి ఒకసారి అయితే డైరెక్ట్గా ఓనర్తోనే మాట్లాడి వెళ్ళి నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ యొక్క ట్రాలీ అనే కాదు, మీకు కావాల్సిన 2010 ట్రాలీ కావాలనుకున్నా తీసుకోవచ్చు, కొత్త తీసుకోవాలనుకున్నా కొత్త తీసుకోవచ్చు. మీ దగ్గర పనికిరాని ట్రాలీ, అంటే కండిషన్లో లేని ట్రాలీ అయినా సరే ఓనర్కి అయితే ఎక్స్చేంజ్ అయితే చేసి మీకు కావాల్సిన ట్రాలీ అనేది మీరైతే తీసుకోవచ్చు అనమాట. ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. డీటెయిల్స్ అనేది ఇంకా చెప్పడం జరుగుతుంది అనమాట ఓనర్ అనేది. అప్పుడు మీరైతే కాంటాక్ట్ అయ్యి మీకు కావాల్సిన ట్రాలీ అనేది తీసుకోవచ్చు.